నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రభుత్వ ఖర్చులను ఈసీ నియంత్రించాలన్న తెలుగుదేశం. కోడ్ వచ్చాక నిధులు ఎలా వాడుకుంటారని ప్రశ్న. గుంటూరు నగరపాలక సిబ్బందిపై వైకాపా కార్యకర్త జులుం. ఆక్రమణలు తొలగిస్తుండగా దుర్భాషలాడుతూ దాడి. ఎన్నికల విధుల్లో అధికారుల నిర్లక్ష్యం. వైకాపా పోస్టర్లు, రంగులు తొలగించని సిబ్బంది. ముగ్గురాయి టెండర్లలో వైకాపా భారీ కుట్ర. అస్మదీయులకు కోట్లు కట్టబెట్టే పన్నాగం. మహారాష్ట్రలో ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టుల హతం. మృతులు తెలంగాణ రాష్ట్ర కమిటీ వారుగా గుర్తింపు. గుంటూరులో ఆక్రమణలు తొలగిస్తున్న నగరపాలక అధికారులు, సిబ్బందిపై వైకాపా కార్యకర్త దాడికి తెగబడ్డాడు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ లేఅవుట్లో ఉన్న ఖాళీ స్థలాన్ని వైకాపా కార్యకర్త తాళ్ల కిషోర్ కుమార్ మరికొందరితో కలిసి ఆక్రమించాడు. భూమిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకునేందుకు వీలుగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అక్కడికి వెళ్లారు. తక్షణమే నిర్మాణ పనులు ఆపేయాలని సూచించారు. సిబ్బంది గోడను తొలగించేందుకు యత్నించగా కిషోర్ కుమార్ వారిపై రెచ్చిపోయాడు. అడ్డుకోబోయిన అధికారిపైన దుర్భాషలాడుతూ దాడి చేశాడు. వైకాపా కార్యకర్త దౌర్జన్యాన్ని కమిషనర్ చేకూరి కీర్తి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై నగరపాలక అధికారులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లపాడు సార్, నల్లపాడు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలుగుదేశం ఫుల్ జోష్లో ఉంది. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. ఇవాళ లేదా రేపట్లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. లోక్సభలో ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు, ఏపీలో 160కి పైగా అసెంబ్లీ స్థానాలు అనే నినాదం అంతటా ప్రతిధ్వనిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. నవశకం ఆవిర్భావానికి ఇది సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయం సాధిస్తోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి వనరుల ద్వారా సంక్షేమం అందించడమే తమ ఎజెండా అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పన ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంగళగిరి నియోజకవర్గంలో 2వ రోజు లోకేష్ పర్యటించారు. తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. సింగపూర్ తరహాలో మంగళగిరిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 2019లో ఒక అవకాశం మాయలో అందరూ పడ్డాం, మోసపోయాం.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ రాంగ్ డెసిషన్ 3 రాజధానులు. బాబు గారు అమరావతి ప్రకటిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఏ జిల్లాకి ఏమేం చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు, చేసి చూపించారు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి రాల, ఒక్క ఐటీ కంపెనీ రాల, చెప్పుకునే స్థాయి ఒక పెట్టుబడి రాల. మన ప్రాంతంలో సరైన డ్రైన్లు కట్టారా, కృష్ణమ్మని పక్కన పెట్టుకుని తాగునీరు అందించారా, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. కానీ కరెక్ట్గా మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఐటీ అనేది మనం ప్రోత్సహించాలంటే ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం. ఐటీ కెనాట్ గ్రో ఇన్ ఐసోలేషన్. హైదరాబాద్ సక్సెస్ ఇస్ ది ఎంటైర్ ఎకో సిస్టమ్. బాబు గారు అందుకే ఆనాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఉదాహరణ అనంతపూర్కి ఆటోమోటివ్ ట్రస్ట్. సో కియా వల్ల మొత్తం ఎకో సిస్టమ్ వచ్చింది. ఈ ప్రభుత్వం కానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుంటే ఇంకో 3-4 కంపెనీలు వచ్చేది, ఆటోమోటివ్ కంపెనీస్. సో రాదర్ దెన్ ఫైటింగ్ ఉన్న ఉద్యోగాల కోసం పోరాడే బదులు వీ వాంట్ టు క్రియేట్ న్యూ జాబ్స్. అది మా లక్ష్యం. ఒకప్పుడు 20,000 సంఖ్యలో ఉన్న మగ్గాలు ఇప్పుడు 1000 కన్నా తక్కువ వచ్చేసింది. మన కుల వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందండి. హ్యాండ్లూమ్ని మనం కాపాడుకోవాలి. సో ఏదైతే మనకి బాగా తగ్గిపోయిందో మగ్గాలు, ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు అ సర్టన్ నంబర్. అది ఐ వాంట్ టు డూ అని. సో ఐ రియలీ వాంట్ టు ప్రమోట్ హ్యాండ్లూమ్స్ ఇన్ అ బిగ్ వే. హ్యాండ్లూమ్తో పాటు కొంచెం టెక్నాలజీ అప్గ్రేడేషన్, అంటే డిజైన్ అప్గ్రేడేషన్, బేసిక్ అప్గ్రేడేషన్ చేస్తాం. నాట్ పవర్లూమ్, హ్యాండ్లూమే బేసిక్ అప్గ్రేడేషన్ చేస్తే యూ కెన్ డూ సమ్ అమేజింగ్ వర్క్. సో ఐ వాంట్ టు కంటిన్యూ డౌన్ దట్ రోడ్. అప్పులు చేసి సంక్షేమం చేయకూడదు, అభివృద్ధి చేసి అభివృద్ధి వనరుల నుంచి సంక్షేమం చేయండి అంటున్నాం. సంక్షేమానికి నేను వ్యతిరేకం కాదు, బట్ అభివృద్ధి చాలా అవసరం, ఉద్యోగాలు చాలా అవసరం. అన్న ప్రభుత్వం ఇస్తున్న మాకు ఈ పప్పు బెల్లాలు కాదు, మాకు ఉద్యోగాలు కల్పించండి. మా పిల్లల్ని చదివించాం, ప్రయోజకులుగా మార్చాం. ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు లేదు. పాదయాత్రలో ఆటో నడిపే వాళ్ళని కూడా నాకు చెప్పారు, వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు వద్దు, నాకు ఉద్యోగాలు కల్పించండి. సో క్రియేటింగ్ జాబ్స్ ఈసారి ఎజెండా. ప్రభుత్వాలు ఎవరైతే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తారో అలాంటి కంపెనీస్కి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. జాబ్ క్రియేషన్ ఎజెండాగా పెట్టుకోవాలి. సో మీరు చూస్తే మనం ఇచ్చే బాబు సూపర్ 6 హామీలో ఫస్ట్ ప్రామిస్ ఇస్ టు క్రియేట్ 20 lakh జాబ్స్, 20 లక్షల ఉద్యోగాలు. దానివల్ల ఆంధ్ర ఎకానమీ 2.5 times పెరుగుతుంది. వీ నీడ్ టు గ్రో అవర్ ఎకానమీ త్రూ డెవలప్మెంట్. డెఫినెట్లీ అభివృద్ధి వనరుల ద్వారా సంక్షేమం చేసుకోవాలి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరిధి పరమేశ్వర్ నగర్లో వైకాపా కార్యకర్తలు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రజాగళం సభకు వెళ్లాడనే కారణంతో తెలుగుదేశం కార్యకర్త మునయ్యపై గొడ్డలితో దాడి చేశారు. పరమేశ్వర్ నగర్కు చెందిన వైకాపా కార్యకర్తలు అల్లూరయ్య, రంగనాయకులు, ప్రేమ్ కుమార్, ఈశ్వరయ్య మునయ్యపై గొడ్డలితో దాడి చేసి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మునయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మునయ్యను తొలుత గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్లారు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మునయ్య చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలుగుదేశం కార్యకర్త మునయ్యపై వైకాపా వర్గీయులు గొడ్డలితో దాడి చేయడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. వైకాపా రాక్షస జాతికి చెందిన పార్టీ అని మండిపడ్డారు. మునయ్యను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికారం కోల్పోతున్నామనే అక్కసుతోనే నరమేధం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. తమ కార్యకర్తలపై దాడులు, హత్యలు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపిన జగన్ను వైకాపా కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాకి ఫ్యాన్ గుర్తుకు బదులు గొడ్డలి గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేయాలని ఓవైపు ఎస్ఈసీ మొరపెట్టుకుంటున్నా వైకాపా మాత్రం మా నిబంధనలు వేరే ఉంటాయిలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. నిబంధనలను పాటించకపోతే వైకాపా నేతలు ఓటర్లను యథేచ్ఛగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ముల్కుదురు గ్రామంలో వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ స్థానిక మహిళలకు చెక్కులు అందజేశారు. ప్రస్తుతం ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అపహాస్యమవుతోంది. సిమెంట్ బల్లాలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాల్లో వైకాపా రంగులు, నవరత్నాల లోగోలు ఇంకా దర్శనమిస్తున్నాయి.
పార్టీ కార్యాలయాలకు ఉన్న లైటింగ్ బోర్డులను సైతం అధికారులు తొలగించలేదు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శిలాఫలకాలు, విద్యుత్ స్తంభాలపై వైకాపా జెండాలు, నినాదాలు అలానే దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ను పారదర్శకంగా అమలు చేయాల్సిన అధికారులు వైకాపా సేవలో తరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోరాదని ఎన్నికల సంఘం పదే పదే చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవేవీ అమలు కావడం లేదు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో వైకాపా ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 98లో అంగిరేకుల వంశీకృష్ణ, పాపి నాగార్జున అనే ఇద్దరు వాలంటీర్లు పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎన్నికల ఆదేశాలు తమకేవీ పట్టవు అన్నట్లుగా వాలంటీర్లను వైకాపా నేతలు ప్రచారంలో వినియోగించుకుంటున్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల అధికారుల బృందం అడ్డుకుంది. 38వ వార్డులో వైకాపా నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాచమల్లు ఉదయం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల అధికారులు అక్కడకు చేరుకొని ఎమ్మెల్యే ప్రచారం నిలిపివేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం చేయాలనుకుంటే సువిధ యాప్లో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. అనుమతి లేనందున తక్షణమే ప్రచారం ఆపేయాలని చెప్పడంతో రాచమల్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రామాంజులరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన బెంచీలను అధికారులు అలాగే ఉంచారు. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని పలువురు విమర్శిస్తున్నారు. కొందరు చేసే పనుల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటారు. మరికొందరు ఎవరో చేసిన పనికి తన ముద్ర వేసుకోవాలనుకుంటారు. సీఎం జగన్ ఇందులో రెండో రకం. ఎప్పుడో కట్టిన ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులేసుకుని తన ప్రచార యావ తీర్చుకున్న జగన్ చివరకు పిల్లలకిచ్చే చిక్కీలు, పుస్తకాల బ్యాగులు, బాలింతలకిచ్చే పౌష్టికాహార ప్యాకెట్ల వంటి వాటిని వదల్లేదు. అన్నింటిపైనా తమ బొమ్మ అచ్చు వేయించుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వేళ జగన్ అడ్డగోలు ప్రచారాన్ని కట్టడి చేయడం ఉద్యోగులకు పనిభారంగా, ప్రభుత్వానికి అదనపు ఖర్చుగా మారింది. ఇది గుంటూరు జిల్లా చిన్నపలకలూరు అంగన్వాడీ కేంద్రం సిబ్బందికి జగనన్న ప్రచార పిచ్చి తెచ్చిన పాట్లు. పిల్లలకు పంచాల్సిన ప్యాకెట్లకు ఇలా కాగితాలు అంటించుకోవలసి వస్తోంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద సరఫరా చేసే ప్యాకెట్లపై జగన్ బొమ్మలు ముద్రించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పుడు వాటిపైన తెల్ల కాగితాలు అంటిస్తున్నారు. విసుగొచ్చి కొన్నింటినే కవర్ చేశారు, మిగతా వాటిని వదిలేశారు. ఇవే కాదు, మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకిచ్చే చిక్కీల కవర్లపైన జగన్ ఫోటో ఉంది. ఇప్పటికే చాలా బడులకు 15 రోజులకు సరిపడా పంపిణీ చేశారు. పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లపైన జగనన్న గోరుముద్ద అని స్టాంపులు వేశారు. ఇప్పుడు అవి బడుల్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఏం చేస్తారో తెలియని పరిస్థితి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వామి భక్తి ప్రభుత్వ ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో 1 నుంచి 10వ తరగతి వరకు 47 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నోటు పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ముద్రణకు ఆదేశించారు. దీన్ని ఓ అధికారి వ్యతిరేకించినా లెక్కపెట్టకుండా మొండిగా ముద్రింపజేశారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఇప్పుడు జగన్ ఫోటో కనిపించకుండా ఉండేందుకు నోటు పుస్తకాలకు అట్టలు వెయ్యాలంటూ ప్రధానోపాధ్యాయుల్ని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉపాధ్యాయులు అనవసరమైన తలనొప్పి తెచ్చిపెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా బడుల్లో జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, ఇతరత్రా కార్యక్రమాలు జగన్ ఫోటోల్ని పెయింట్లు వేశారు. ఇప్పుడు వాటిని మూసేసేందుకు లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక విద్యార్థులకు ఇచ్చిన బెల్టు, బ్యాగులపైన జగనన్న విద్యా కానుక అని రాయించారు. మరి వాటినేం చేద్దాం అని ఉపాధ్యాయులు అడిగితే బెల్టులు ధరించకుండా చూడాలని సమాధానమిస్తున్నారు. బ్యాగులపైన జగనన్న పేరు అచ్చేయించారు. దాన్ని ఎలా కవర్ చేయించాలో ఉపాధ్యాయులకు అర్థం కావటం లేదు. బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబులపైన వేసిన స్టిక్కర్లను తొలగించాలా లేదా అనే దానిపైన స్పష్టత లేదు.
విద్యార్థులకు అందించిన డిక్షనరీలపైన జగన్ బొమ్మతో నవరత్నాల వివరాలు ముద్రించారు. 10వ తరగతి విద్యార్థులకు అందించే స్టడీ మెటీరియల్ పైన జగన్తో పాటు మంత్రుల చిత్రాలు ముద్రించారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కళ్లకు కనిపించవా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో టేక్ హోం రేషన్ కింద ప్రతి నెల గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బెల్లం పొడి, రాగిపిండి, బియ్యం సంచులతో కూడిన పౌష్టికాహార ప్యాకెట్లు అందిస్తున్నారు. వాటన్నింటిపైన ఉన్న సీఎం జగన్ బొమ్మలు కనిపించకుండా స్టిక్కర్ అంటించారని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశాలిచ్చారు. అసలే అప్పుల్లో కూరుకున్న పౌర సరఫరాల సంస్థకు ఇప్పుడు మళ్లీ అదనపు భారం కానుంది. ఇక రేషన్ పంపిణీ చేసే ఎండియు వాహనాలపైన నవరత్నాలు, జగన్ స్టిక్కర్లను వాహన రంగు దెబ్బతినకుండా కవర్ చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళి అమల్లో అధికారులు చాలా చోట్ల పక్షపాతం చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫోటోల్ని యుద్ధ ప్రాతిపదికన తొలగించిన యంత్రాంగం జగన్ ఫోటోతో ఉన్న సిద్ధం పోస్టర్లు చాలా వరకు తొలగించలేదు. గుంటూరు జిల్లా పేరేచెర్ల సచివాలయం 4, మందపాడు సచివాలయాల మీద సీఎం జగన్ బొమ్మలు అలాగే ఉన్నాయి. మేడికొంటూరు రైతు భరోసా కేంద్రానికున్న వైకాపా 3 రంగులు తొలగించలేదు. పెదకూరపాడు నియోజకవర్గం నాగిరెడ్డిపాలెం సచివాలయంలో సీఎం జగన్ చిత్రాలు తొలగించలేదు. ధరణికోట 1వ సచివాలయం కార్యాలయం మీద జగన్ ఫోటో అలాగే ఉంది. జగన్ ప్రచార పిచ్చితో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా జగన్ ముద్ర ఉన్న ఏ ధ్రువపత్రాలు జారీ చేయొద్దని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ధ్రువపత్రాలు కొనుగోలు చేసిన మీ సేవా కేంద్రాల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వాలు దశాబ్దాలుగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి. కానీ ఏ ముఖ్యమంత్రికి రాని వింత ఆలోచన జగన్కే వచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వీటిపైన జగన్ తన బొమ్మను అచ్చయించుకున్నారు. అదేదో ప్రభుత్వ అధికార గుర్తైనట్టు నవరత్నాల లోగో ముద్రించారు. 1B అడంగల్ భూ యాజమాన్య హక్కుపత్రం, ఫ్యామిలీ మెంబర్ ధృవీకరణ పత్రం, ఇలా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధృవపత్రాలపై తన బొమ్మ ముద్రించుకున్నారు. రాష్ట్రం సొంత సామ్రాజ్యమైనట్టు ప్రతి ప్రభుత్వ కార్యంలోనూ జగన్ బొమ్మను ముద్రించుకున్నారు. నవరత్నాల లోగోను వేయించారు. జగన్ పైత్యానికి ఎన్నికల సంఘం సరైన మందు వేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా జగన్ ముద్రతో ఉన్న ఏ ధృవపత్రాలు జారీ చేయొద్దని ఆదేశాలిచ్చింది. వైకాపా ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో ఉచితంగా ఇచ్చేందుకు అంటూ భారీగా ధృవపత్రాలు ముద్రించింది. ఒక్కో పత్రం ముద్రణకు 50 రూపాయలపైనే ఖర్చు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్కోచోట ఇలాంటి పత్రాలు వందల కొద్దీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టాలని క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకొస్తే ఇవి చెల్లవని తెలిసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్ దీనికి బాధ్యత వహిస్తారా? తన జేబులో నుంచి డబ్బు చెల్లిస్తారా? జగన్ ప్రచార పిచ్చి మీ సేవా నిర్వాహకుల కొంప ముంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 వరకు మీ సేవ కేంద్రాలున్నాయి. వీటి నిర్వాహకులు 3 రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించి జగన్ బొమ్మ ఉన్న ఒక్కో పత్రాన్ని తీసుకున్నారు. ఒక్కో మీ సేవా కేంద్రంలో ఇలాంటివి 1000 నుంచి 2,000 వరకు ధృవపత్రాలు నిల్వ ఉన్నాయి. ఈసీ ఆదేశాలతో అవన్నీ నిరుపయోగమైనట్లేనని మీ సేవా నిర్వాహకులు వాపోతున్నారు. కనీసం 3,000 నుంచి 6,000 రూపాయల వరకు నష్టమని లబోదిబోమంటున్నారు. 2 రోజులుగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, 1B అడంగల్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్ని చాలా మంది ఆశ్రయిస్తున్నారు. పత్రాలు అందుబాటులో లేక వారిని వెనక్కి పంపించేస్తున్నారు. అధికారులు మాత్రం జగన్ బొమ్మ, నవరత్నాల లోగో లేని పత్రాల్ని జిల్లాలకు పంపించినట్లు చెబుతున్నారు. అధికారం నుంచి దిగిపోయే ముందు వైకాపా హింసా రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిద్దలూరులో తెలుగుదేశం కార్యకర్త మునయ్య హత్యను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాగళం సభకు వచ్చారన్న కారణంతో మునయ్యను గొడ్డళ్లతో నరికి దారుణంగా చంపేశారని ఆరోపించారు.
చాగలమర్రిలో 21 ఏళ్ల యువకుడు ఇమాం హుస్సేన్పై కత్తులతో దాడి చేసి బలి తీసుకున్నారని ధ్వజమెత్తారు. మాచర్లలో కార్యకర్త సురేష్ కారును తగలబెట్టారన్నారు. ఓటమి భయంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైకాపా మూకలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైకాపాకు అత్యంత అనుకూలమైన వారేనని, వారి అండతోనే వైకాపా గూండాలు చెలరేగుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ముంగిట రాష్ట్రంలో పెరిగిపోతున్న రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని మరోసారి దోచుకోవడానికి వస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎన్డీఏ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఏకమై దొంగను తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దేవరపల్లిలో తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూటమి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మే 13కి ముందే వైకాపాకు అపజయాన్ని పరిచయం చేస్తామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో 3 పార్టీల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మోడీ గారు ఈ పొత్తుని నిర్ణయించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే పని అయిపోయేది కాదు. క్షేత్ర స్థాయిలోని, నియోజకవర్గ స్థాయిలోని, గ్రామ స్థాయిలోని ఏదైతే వాళ్ళకు ఆలోచన చేశారో ఆ ఆలోచన అమలయ్యేట్లుగా మనస్ఫూర్తిగా మనం పనిచేస్తేనే మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది. రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడంతో అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావడానికి అసౌకర్యం కలుగుతుందని ఆరోపించారు. వేలాది మంది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా డీఎస్సీ పరీక్ష రాస్తున్నారని తెలిపారు. చాలా మంది ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్, అలాగే ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉందన్నారు. ఇటీవలే ఏపీపీఎస్సీ కూడా వివిధ ఉద్యోగ పరీక్షలను వాయిదా వేసిందని గుర్తు చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులను పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారని భూమిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.